ओम शांति। ओम शांति। ओम शांति। ओम शांति। నేను ఆత్మ చైతన్య స్వరూపాన్ని ఆత్మిక సేవాదారిని పరమాత్మకు ప్రియమైన వారిని నిశ్చింత చక్రవర్తిని తత్తో ప్రధాన ఆత్మను ఈ క్షణం నేను ఆత్మ నా ప్రియాతి ప్రియమైన తండ్రి పరం ఆత్మ వారి సన్ముఖంలో శక్తివంతమైన జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ओम शांति. मुरली डेट 2/7/2025. आज का हेडिंग मीठे बच्चे, तुम डबल अहिंसक रूहानी सेना हो. तुम्हें श्रीमत पर अपनी दैवी राजधानी स्थापन करना है. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు డబల్ అహింసకులు అంటే అపవిత్రమైన ఏ యాక్టివిటీస్ చేసే హింస చేయము. బయట ఏదైతే హింస చేస్తారో ఒకరికొకరు హాని పరుచుకోవడం, అలాంటి హింస మనం చేయం. డబల్ అహింసకులు, ఆత్మిక సేన, భగవంతుడి శ్రీమతం పైన మనం నడుస్తున్నాం. మన దైవీ రాజధానిని స్థాపన చేసుకుంటున్నాం. प्रश्न, तुम रूहानी सेवादारी बच्चे सभी को किस बात का चेतावनी देते हो? तुम सभी को चेतावनी देते हैं यह वही महाभारत लड़ाई का समय है. यह पुरानी दुनिया विनाश होना है. बाप नई दुनिया स्थापन करा रहा है. विनाश के बाद जय जयकार होगा. या आपस में मिलकर राय करनी चाहिए. विनाश के पहले सबको बाबा का परिचय कैसा देना है. మరి మనం ఆత్మిక సేవాదారి పిల్లలం. ప్రతి ఒక్కరికి ఏ విషయంలో అప్రమత్తం, జాగ్రత్త, అటెన్షన్ అనేది తీసుకురావాలి. మనం ప్రతి ఒక్కరిని అప్రమత్తం చేయాలి. ఇది అదే మహాభారత యుద్ధ సమయం. పాత ప్రపంచ వినాశనం జరుగుతుంది. బాబా కొత్త ప్రపంచ స్థాపన అనేది చేస్తారు. వినాశనం తర్వాత జై జయకారాలు జరుగుతాయి. పరస్పరం ప్రతి ఒక్కరికి సలహా ఇవ్వాలి. వినాశనం అంటే ఏంటి? అదేదో నెగటివిటీ కాదు. ప్రపంచం ఈరోజు మనం చూస్తున్నట్టు ఎప్పుడు ఇలాగే ఉండదు కదా. దీనికి కూడా ఒక ఎండ్ ఉంటుంది కదా. మరి ప్రపంచం ఏ విధంగా వినాశనం అవుతుంది? కొత్త ప్రపంచం ఏ విధంగా స్థాపన అవుతుంది? దానికంటే ముందే భగవంతుడి పరిచయం ఏ విధంగా తీసుకోవాలి? ఈ విషయాలు ప్రతి ఒక్కరికి మనం అర్థం చేయించాలి. తుమ్ రాత్ గవాయి సోఖే. మరి ఇంత చెప్పిన ఒక పాట అయితే ఉంది, నువ్వు రాత్రినంతా పోగొట్టుకున్నావు నిద్రపోయి. రాత్రి అంతా నువ్వు పోగొట్టుకున్నావు నిద్రపోయి. बाप समझा रहे हैं
ऊंचते ऊंच भगवान, फिर उसके ऊंचते ऊंच कमांडर पर चीफ आदि भी कहो क्योंकि तुम सेना हो. సో భగవంతుడు మనల్ని ఎక్కడ పెట్టారో చూడండి. ఫస్ట్ ఉన్నతమైన వారు భగవంతుడు, అదైతే క్లియర్. తర్వాత ఉన్నతమైన కమాండర్ అనండి, చీఫ్ అనండి, అది పిల్లలైన మీరే. ఎందుకంటే మీరే ఈ ప్రపంచం అనే నావను మీరు ఒక ఒక దాని జర్నీ అనేది మీరు చేయిస్తున్నారు. तुम्हारा सुप्रीम कमांडर कौन है? या तुम जानते हो? दो सेनाएं जिस्मानी है या रूहानी है, वाहद के या बेहद के. మరి ఈ స్పిరిచువల్ ఆర్మీ యొక్క చీఫ్ సుప్రీం కమాండర్ ఎవరు అనేది మనకు తెలుసు. ప్రపంచంలో శారీరక సేన ఎవరైతే ఫిజికల్ ఆర్మీ చూస్తామో వారెక్కరైతే, స్పిరిచువల్ ఆర్మీ అయిన మీరొకడు ఉన్నారు. వారు లిమిటెడ్, కానీ మీరు అన్లిమిటెడ్. మీ కమాండర్స్ కానీ, జనరల్ కానీ, లెఫ్టినెంట్ కానీ ఎవరైనా పరమాత్మ. వారి శ్రీమతం ద్వారా మనం రాజధాని అనేది స్థాపన జరుగుతుంది. ఇక్కడ రాజధాని స్థాపన అవ్వడం అంటే ఇక్కడ యుద్ధం గురించి అయితే చెప్పట్లేదు. हम सारे विश्व पर फिर से अपना दैवी स्वराज्य स्थापन करते हैं. నేను ఆత్మ మొత్తం విశ్వం పైన మళ్ళీ మన దైవీ స్వరాజ్యాన్ని స్థాపన చేస్తాము. कल्प कल्प हमारा यह पाठ बजाता ही रहता है. यह बेहद की बातें हैं. इन लड़ाई के सब बातें नहीं. కల్పము మన పాత్ర ఇలాగే నడుస్తుంది. ఇదొక అనంతమైన పాత్ర ఇప్పుడు నడుస్తుంది. ऊंचते ऊंच बाप उसके जादूगर रत्नागर ज्ञान का सागर कहते हैं. మరి ఈ వరల్డ్ డ్రామా వీల్లో ఉన్నతమైన వారు పరమాత్మ. వారిని ఒక మంత్రజాలికుడు అనొచ్చు, రత్నాగరుడు అనొచ్చు, జ్ఞానసాగరుడు అనొచ్చు. వారి మహిమ అపారమైనది. కేవలం మనకి బుద్ధిలో ఉండాలి వారిని ఎలా స్మృతి చేయాలి. మాయ మన చేత స్మృతిని మరిపింప చేస్తుంది. మరి నేనేమవ్వాలి? డబల్ అహింసక ఆత్మిక సేన, ఒక స్పిరిచువల్ ఆర్మీగా అవ్వాలి. బయట ఆర్మీ ఏం చేస్తారు? సదా అటెంటివ్ లో ఉంటారు. వారిపైన వారు ఫోకస్ పెడతారు. రెడీ అనగానే రెడీ అయిపోతారు. సదా ప్రపంచాన్ని ప్రొటెక్ట్ చేస్తారు. మరి మీరు కూడా డబల్ అహింసకులు. ఎలాంటి హింస చేయరు. అపవిత్రమైన ఆ హింస, ఆ యాక్టివిటీస్ చేయరు. కళ్ళకి కనిపించే హింసా పనులు కూడా మీరేమీ చేయరు. కానీ ఇప్పుడు మీకు ఆలోచనలో వచ్చింది, ఒక కొత్త రాజధాని స్థాపన ఎలా జరుగుతుంది. డ్రామా జరూర్ కరాయిగా. ప్రపంచం ఎప్పటికీ ఇలాగే ఉండదు. టైం హ్యాస్ టు మూవ్ ఆన్ అంటారు కదా. డ్రామా తప్పకుండా కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయిస్తుంది. పురుషార్థతో కన్నాహే. ఎఫర్ట్ పురుషార్థమైతే చేయాల్సిందే. మాయా సే యుద్ధతో అంత తక్ తుమ్హారీ చల్తీ రహేగా. సో ఇలా ఎప్పుడు భావించకండి నాకే ఎందుకు మాయా నెగటివిటీ అటాక్ చేస్తుంది అని. మాయ మీతో అంతిమం వరకు వస్తుంది. మాయతో యుద్ధం జరగాల్సిందే. అదే మహాభారత యుద్ధం అనేది జరుగుతుంది. ఏ విధంగా పాత ప్రపంచ వినాశనం ఎలా జరుగుతుంది ఇది ఇప్పుడు మీరు తెలుసుకుంటున్నారు. భగవంతుడి శ్రీమతం అనేది మనకి లభిస్తుంది. పిల్లలైన మనకు పరమాత్మ రాజ్య భాగ్యాన్ని ఎలా స్థాపన చేసుకోవాలి అనే విషయం పైన అర్థం చేయించారు. పురాణి దునియా కా వినాశ్ హోనా హే జిస్కే లియే ఇత్నా సబ్ నిమిత్త హే. మరి పాత ప్రపంచం ఈ రోజు మనకి చాలా నచ్చుతుంది, కానీ అది ఎప్పుడో ఒక్కసారి ఎండ్ అవ్వాల్సిందే.
న్యాచురల్ కెలామిటీస్ ద్వారా అవ్వచ్చు, సైన్స్ ఇన్వెన్షన్స్ ద్వారా అవ్వచ్చు. పరస్పరం ఇమోషనల్ ఇంబ్యాలెన్స్ అవుతే ఏమవుతుందో దాని ద్వారా కూడా వినాశనం అవ్వచ్చు. అదైతే మనకి తెలుసు. కాకపోతే మనం ఏం చేయాలి? అలాంటి యాక్టివిటీ జరగక ముందే ప్రతి ఒక్కరికి పరమాత్మ పరిచయం అనేది ఇవ్వాలి. बाप नई दुनिया की स्थापना कर रहा है. लौकिक बाप ये नया मकान बनाते हैं तो बच्चे कितना खुशी होता है. ఇప్పుడు భగవంతుడు మన కోసం కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. లౌకికంలో తండ్రి కూడా మనకు ఒక కొత్త ఇల్లు కడుతున్నారంటే ఆ పిల్లలు ఎంత హ్యాపీగా ఉంటారు, నేను ఇక కొత్త ఇంట్లోకి వెళ్ళిపోతానని. అదంతా హద్దు యొక్క విషయాలు. ఇక్కడ మొత్తం విశ్వమే కొత్తగా తయారవుతుంది, కొత్త ప్రపంచం తయారవుతుంది, మన కోసం సత్యుగ రాజధాని తయారవుతుంది. మరి బాబా మన కోసం స్థాపన కార్యాన్ని చేయిస్తున్నారు. తుమ్హారే మే భీ బచ్చే పున్నెంబర్వార్ పురుషార్థ్ అనుసార్ హి. మరి పిల్లలైన మనలో కూడా అందరూ ఒకేలాగా ఉన్నారా అంటే అందరూ ఎఫర్ట్ అనేది ఒకేలాగా చేయట్లేదు. ఇప్పుడు మనం సదా సేవలో తత్పరులై ఉండాలి. ఎంత సంతోషంగా ఉండాలి. మన కోసం ఒక కొత్త రాజధాని స్థాపన అవుతుంది, మన కోసం ఒక సుఖధామం స్థాపన అవుతుంది. డైరెక్ట్ భగవంతుడు వచ్చి మనకి డైరెక్షన్ ఇస్తున్నారు. పరమాత్మ మనకి వారసత్వాన్ని ఇస్తున్నారు. కల్ప క్రితం కూడా మనం పరమాత్మని ఇలాగే పిలిచాం. ఇప్పుడు మరి వారు ప్రాక్టికల్ గా వచ్చారు. ఈ స్థాపన కార్యం ఎలా జరుగుతుందో మనకి డీటెయిల్డ్ గా అర్థం చేయించారు. సో బాబా అంటున్నారు, మీరొక గుప్తమైన సైన్యం. మీ స్పిరిచువల్ ఆర్మీ గురించి ఎవ్వరికి తెలియదు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే మామేకం యాద్ కరు. ఎల్లప్పుడూ పరమాత్మ స్మృతిలో ఉండాలి, సేవ చేస్తూ ఉండాలి, 21 జన్మల వారసత్వాన్ని తీసుకోవాలి. ఈ ప్రపంచం ఇప్పుడు చూస్తున్నట్టు ఎప్పటికీ అలాగే ఉండదు కదా. మరి ప్రపంచాన్ని కూడా ఫేస్ చేసే ధైర్యం ఉండాలి. ధారణ, बाप विश्व का मालिक बनते हैं, पढ़ाई पढ़ने आया है, इसलिए कभी ऐसा नहीं कहना हमको फुर्सत नहीं है. श्रीमत पर तन मन धन को, भारत को स्वर्ग बनाने की सेवा करना. భగవంతుడు విశ్వానికే యజమానిగా తయారు చేయడానికి మనల్ని చదివిస్తున్నారు. సో బై మిస్టేక్ కూడా ఎప్పుడు అనకండి, నాకు అసలు చదవడానికి టైమే లేదు, మురళి వినడానికి టైమే లేదు. శ్రీమతం ద్వారా తనువు మనసు ధనంతో భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసే సేవను పరమాత్మ చేయిస్తున్నారంటే మనం ఆ సేవా పాత్రదారులుగా అవ్వాలి. आपस बहुत मीठी मीठी ज्ञान की बातें सुननी और सुनानी है. बाबा का यह डायरेक्शन है. सदा याद रहे, हियर नो इविल, టాక్ నో ఈవిల్ డాష్ డాష్ డాష్. మీకు మీరు ఎంతో మధురాతి మధురమైన జ్ఞాన విషయాలు పరస్పరం వినిపించగలగాలి. భగవంతుడిచ్చే డైరెక్షన్ సదా గుర్తుపెట్టుకోవాలి. చెడు వినకూడదు, చెడు చూడకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు ఆలోచించకూడదు, చెడు తినకూడదు అని అంటారు కదా. ఇది భగవంతుడిచ్చే డైరెక్షన్ పైన సదా నడుచుకోవాలి. वरदानम, हद की सर्व कामनाओं पर जीत प्राप्त करने वाले काम जीत जगत जीत भवा. హద్దు యొక్క సర్వ కోరికల పైన విజయాన్ని పొందేవారు జగత్తు పైనే ఎట్ ద సేమ్ టైం కామ్ ఏవైతే విషెస్ ఉంటాయో, నాకు ఇది కావాలి అది కావాలి అని పెడతాం కదా విషెస్, దానిపైన కూడా మీరు జయించగలరు. మనకి ఒక కోరికలు ఉంటాయి, అది వస్తువు అనే కోరిక, వ్యక్తులు, హద్దు యొక్క ప్రాప్తులు, సంబంధాలు నిభాయించడం, ఈ విధంగా సేవ, భ్రాంతి, ఈ విధంగా చాలా రకాల కోరికలు ఉంటాయి.
కొంతమందికి వ్యక్తి వస్తువు పైన ఆకర్షితం కూడా అవుతారు. అంటారు ఇచ్చా నహీ బట్ అచ్చా లగ్తా హై. నాకు ఆ ఫలానాదంటే ఇష్టమేం లేదు, కానీ నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అంటారు. ఇది కూడా ఇంప్యూరిటీ యొక్క అంశమే. సో ఇలాంటి కోరికల పైన కూడా మీరు విజయాన్ని పొందగలగాలి. స్లోగన్ दिल की महसूसता से दिलाराम बाबा की आशीर्वाद लेने का अधिकारी बनना है. హృదయం యొక్క మహసూసత ఒక రియలైజేషన్ ద్వారా దిలారాముడైన తండ్రి నుంచి ఆశీర్వాదాలు తీసుకునే అధికారి ఆత్మగా అవ్వాలి. సో ఈరోజు మురళి యొక్క స్వమానం భగవంతుడు ఇచ్చే డైరెక్షన్. చెడు వినకూడదు, మాట్లాడకూడదు, చూడకూడదు, తినకూడదు, ఆలోచించకూడదు. ఈ డైరెక్షన్ ని సదా గుర్తు పెట్టుకోవటానికి ప్రయత్నిద్దాం. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ శ్రేష్టాతి శ్రేష్టమైన వారిని సదా భగవంతుడి శ్రీమతం పైన నడిచే వారిని పరమాత్మ నన్ను అనుక్షణం ఒక దివ్యమైన మార్గం పైన నడుస్తున్నారు. పరమాత్మ నడిపించే ఈ మార్గం ఎంతో శ్రేష్టమైనది. నేను ఆత్మ పరమాత్మ శ్రీమతం పైన నడిచే వారిని, శుద్ధమైన వారిని, చైతన్యమైన వారిని సదా స్మృతిలో ఉంటూ సదా సేవాదారి జీవితంని నిభాయిస్తూ నేను ఆత్మ నిశ్చింత చక్రవర్తిగా ఉంటాను. I, the soul, a divine personality, I experience my own spiritual imbibing. This is a spiritual nature, the nature of giving and taking it back. For the next few seconds, I try to check my power of purity. I always follow the directions of the Supreme Father. Be divine. I, the soul, the point of light in the middle of the forehead, listening to the directions of the Supreme Father. Om Shanti, Shanti, Shanti. I, the soul, a detached observer, I experience the power of purity from the Supreme Father. Spread that power to every part of this body. With the God's power, I experience the canopy all the time and maintain a soul conscious stage. Om Shanti, Shanti,
శాంతి.